విజయనగరంలో విజయనగరం ఉత్సవాలు 2025ను మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు ప్రారంభించారు. కలెక్టర్ రామసుందర్ రెడ్డి, కళాకారులు ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆటలు పాటలతో సరదాగా గడిపారు. ఇక విజయనగరం ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలకు నాంది ప్రస్తావనగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ విజయనగర ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగుతూనే వస్తుంది. అయితే ఈ సంవత్సరం విజయనగర ఉత్సవాలు ఉంటాయా ఉండవా అనేటటువంటి మీమాంస దృష్టిలో జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ జిల్లా అధికారులందరినీ కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీతో సమన్వయం చేస్తూ విజయనగర ఉత్సవాలకు నాంది ప్రస్తావన చేయడం జరిగింది. ఈరోజు విజయనగర ఉత్సవాలు అంగరంగ వైభవంగా పైడితల్లి అమ్మవారి ఉత్సవం నుంచి ప్రారంభమై అనేకమైనటువంటి కళారూపాలతో మహారాజు కోట వరకు సాగడం జరిగింది. అయితే ఎన్ని కళా బృందాలను ఎంపిక చేశారు, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఇక్కడ ప్రదర్శనలు ఉంటాయి? అందరికీ నమస్కారం. దాదాపు ఒక 70 కళారూపాలను ప్రదర్శనలు మనం ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకి మనకి ముఖ్యంగా ఈ ఎంపిక చేయడానికి కానీ ఈ ప్రదర్శనకు కానీ మనకు అనుమతి ఇచ్చి ఈ చెయ్యమని ఆదేశాలు ఇచ్చి చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ముఖ్యమైన రాజకీయ నాయకులు వారందరూ వెనకాల ఉన్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ గారు, ఇటువంటి పెద్దలందరికీ కూడా, జిల్లా పెద్దలు అలాగే పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఉదయం 10 గంటల నుంచి మనం సాయంత్రం 7 గంటల దాకా ఈ కార్యక్రమాలకి ఒక్కొక్కరికి 15 నిమిషాలే అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కొంతమంది కళాకారులు ఉండిపోయారు. అంటే మన జిల్లాలో ఇంతమంది కళాకారులు ఉన్నారా అనేది మాకు చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను కూడా అనిపిస్తూ ఉన్నది. కళాభిమానులు, పురప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమాలకు విచ్చేసి వర్ధిష్ణు కళాకారులు వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా తిలకించి విని చూసి వారందరినీ ఆశీర్వదించాలని మేము ఆకాంక్షిస్తున్నాము, కోరుతున్నాము. అలాగే మాకు ఈ కార్యక్రమాలకి మాకు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా వీరందరూ ఎంతో సహకారం అందిస్తున్నారు. వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో అనేకమైనటువంటి కళా బృందాలు దరఖాస్తు చేసుకోగా అందులో ప్రతిభ కలిగినటువంటి కొన్ని కళా బృందాలను మాత్రమే ఎంపిక చేసుకోవడం జరిగిందని మేడం గారు మీరు చెప్పండి. ఒక్కొక్క వేదిక కూడా ఒక్కొక్క జిల్లా అధికారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ 2 రోజులు జరిగేటటువంటి ఈ కార్యక్రమాలకి ఏమాత్రం బడ్జెట్ కేటాయించడం జరిగింది? అంటే మన అవసరానికి మేరకు బడ్జెట్ అయితే సమకూర్చడం జరిగింది. ప్రస్తుతం ప్రోగ్రామ్స్ అయితే ఏ ఆటంకం లేకుండా ముందుకైతే నడిపిస్తున్నాం. రేపటిలోగా మనకి బడ్జెట్ వచ్చే అవకాశం కూడా ఉంది. మనకి ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా అన్నీ కూడా ఇంతకు ముందు ఏ రకంగా అయితే జరుగుతుందో ఇప్పుడు కూడా అదే రీతిగా ఇంకా వైభవంగా చేయాలని అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఆ మేరకు మనం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం. ఇప్పటి వరకు 15 టీమ్స్ ఆల్రెడీ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఈరోజు మనకి 30 టీమ్స్ వరకు ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉన్నది. రేపు మళ్ళీ ఇదే రకంగా ఇంకో 36 టీమ్స్ ప్రదర్శనలు జరగనున్నాయి. ఆఖరిలో మనకి పెద్దలు ఎవరైతే ఉన్నారో లైఫ్ మెంబర్స్ వాళ్ళ చేతుల మీద బహుమతి ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. సో ఏదైతే మనం క్రితం సార్ ఏదైతే చేసామో అంతకు మించి చేయడానికి మాత్రం మనం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తాం. అంటే కళాకారులు ఔత్సాహిక కళాకారులు ఉన్నారు, వృత్తి కళాకారులు ఇక్కడ ఉన్నారు. ఎవరికి ఏ విధమైనటువంటి హానరోరియం అందించి వారికి సర్టిఫికేట్స్ ఏ విధంగా ఇవ్వాలి, వారిని ఏ విధంగా గౌరవించాలనేటటువంటి నిర్ణయాన్ని కమిటీ పరిశీలిస్తుందని సంబంధించినటువంటి ఈ వేదిక ఇన్ఛార్జీలు కూడా స్పష్టం చేయడం జరిగింది. చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.